నహూము గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతున్నాను చూడండి. 1వ అధ్యాయం నహూము గ్రంథం 12వ వాక్యాన్ని చదువుతున్నాను చూడండి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను, కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఇప్పటి వరకు నేను నిన్ను బాధపరిచితినే అంటారు. ఇప్పటి వరకు మనం బాధలు అనుభవించామే, ఇప్పటి వరకు మనం బాధలు అనుభవిస్తూ బాధలు పడ్డామే. అయితే నా దేవుడు ఈ నెలలో చెప్తున్నారు, ఈ వర్తమానం వినుచున్న ప్రియ దేవుని జనాంగమా, వాగ్దాన పూర్వకంగా యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను నిన్నిక బాధ పెట్టను. ఇప్పటికే ఎన్నో బాధలు అనుభవించారు మీరు, ఇప్పటికే ఎన్నో బాధలు పడుతున్నారు. శరీరములో రోగం ఒక పక్క నిన్ను బాధపరుస్తుంది, నీ గర్భములో పుట్టిన పిల్లలు నిన్ను ఒక పక్క బాధపరుస్తున్నారు. కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా మనల్ని బాధపరిచారు. లోకములో ఉన్న ప్రజల ద్వారా బాధలు అనుభవించాం, మన స్నేహితుల ద్వారా బాధలు అనుభవించాం. ఇప్పటికే బాధపడి విసిగిపోయి ఉన్నవారులారా, నిరీక్షణ కలిగించే దేవుని మాటలు ఈ ఆరాధనలో చెప్పబడుచున్నాయి. ఆయన మిమ్మునిక బాధ పెట్టడు. అందరు చెప్పండి ఆమేన్. ఇంకొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. ఎవరి ద్వారా మీరు బాధలు అనుభవించారో, బాధలు పడుతూ ఇక మాకు నిరీక్షణ లేదు, ఈ బాధల నుంచి మమ్మలను విడిపించేవారు లేరు అని బాధలు ఎక్కువైపోయి, కొంతమంది చూడండి బాధలు ఎక్కువైపోయి నిద్ర పట్టక, ఏం చేయాలో తెలియక అర్ధరాత్రి పిచ్చుకుక్కలు తిరిగినట్లు తిరుగుతుంటారు. బాధలు ఎక్కువైపోయి, కొంతమంది బాధలు ఎక్కువైపోయి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు. బాధలు ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియదు, భార్యను వదిలిపెడతారు, పిల్లల్ని వదిలిపెడతారు. బాధలు ఎక్కువైపోయి దేవుడు అంటారు, ఇప్పటి వరకు నేను నిన్ను బాధపరిచాను. మనుషులు బాధపరిచారు, స్నేహితులు బాధపరిచారు. ఆ సందర్భం ఏదైనా కానీ అక్కడ ఒక మాట నన్ను బాగా దర్శించింది. నేను నిన్నిక బాధ పెట్టను. గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్తున్నారు, నేను నిన్నిక బాధ పెట్టను. ఈ నెల నా ప్రభువు చెప్తున్నారు, ఇప్పటి వరకు మీరు ఎన్నో బాధలు అనుభవించారు. అయితే వాగ్దాన పూర్వకంగా యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను నిన్నిక బాధ పెట్టను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. విశ్వసించిన వారందరూ ఒక్కసారి చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి, బాధ పెట్టడు. అందరు చెప్పండి ఆమేన్. బాధ పెట్టడు. నేను చెప్తున్నాను, ఈ వర్తమానం వినుచున్న ప్రియ దేవుని ప్రియులారా, ఆయన మిమ్మును బాధ పెట్టడు. ఒక ఆమె ఏమంటుందో తెలుసా, నాకెంతో బాధను కలుగు చేశాడు దేవుడు. చూడండి, రూతు గ్రంథంలో నయోమి అంటారు, నాకు ఎంతో బాధను కలుగు చేశాడు దేవుడు, నన్ను చాలా బాధించాడు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 21. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని
సర్వశక్తుడు నన్ను, ఈ మాట గమనించాలి అందరూ, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను. అదే ఆయన కూడా అదే అంటారు, ఇప్పటి వరకు నేను నిన్ను బాధపరిచితిని కదా, ఇక మీదట నేను నిన్ను బాధ పెట్టను. దేవుని ప్రియులారా, మనం అందరం బాధలు అనుభవించిన వారమే. శ్రమ పడకుండా, బాధలు అనుభవించకుండా ఎవరు ఉన్నామండి? ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక పరిస్థితుల్లో బాధను అనుభవించే ఈ స్థలంలో కూర్చున్నాం. అవి అంటారు, సర్వశక్తుడు నన్ను ఏం చేశాడు? బహు బాధ పెట్టాడు. సర్వశక్తుడు నన్ను చాలా బాధ పెట్టాడు, నన్ను చాలా బాధపరిచాడు. ఆయన నిజమే, బాధపరిచాడు దేవుడు. ఆ బాధపరిచిన తర్వాత ఆమె జీవితాన్ని చూడండి. ఇక 2వ అధ్యాయం ప్రారంభిస్తే ఆమె ఎన్నటికీ ఎప్పటికీ ఇక బాధపడినట్లు రాయబడలేదు. బాధలన్నీ ఈ రోజుతో దేవుడు తొలగించబోతున్నాడు. ఇక ఆయన బాధ పెట్టడు మిమ్మలను. అందరు చెప్పండి ఆమేన్. బాధ కలిగినప్పుడు మనం ఏం చేయాలో తెలియక, బాధ కలిగినప్పుడు మనం ఏం చేయాలో తెలియక బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళిపోయాం. బాధ కలిగినప్పుడు మనకేం అర్థం కాదు. బాధ కలిగినప్పుడు బాధలు ఎక్కువయ్యాయి అనుకోండి, ఏం చేస్తారో కొంతమందికి తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఈమె ఏం చేసిందో తెలియదు. బెత్లెహేములో కొంచెం బాధ కలిగిందని మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశంలో ఇంకా బాధలు ఎక్కువైపోయాయని మరలా బెత్లెహేముకి వచ్చి ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, దేవుడు నన్ను బాధపరిచెను. ఎవరు తిరగమన్నాడు నిన్ను? బాధలు ఎక్కువైతే ఎవరు ఆత్మహత్య చేసుకోమన్నారు నిన్ను? బాధలు ఎక్కువైతే ఉన్న ఇంటిని ఎవరు తాకట్టు పెట్టమన్నారు నిన్ను? బాధలు ఎక్కువైతే భార్యను విడిచి ఎవరు దూరంగా వెళ్ళమన్నారు? బాధలు ఎక్కువైతే, ఇంకా బాధలు ఎక్కువైపోయాయని పురుగుల మందు తీసుకొని తాగి, లేకపోతే రైలు పట్టాల మీద నిలబడి, ఇదే భక్తుడైన దావీదు ఒక మాట అంటారు, కీర్తనకారుడు ఒక మాట అంటారు. చూడండి, 37వ కీర్తన, అందరూ చూడాలి. పరిశుద్ధ గ్రంథంలో 37వ కీర్తన 39వ చరణాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, బాధ కలుగునప్పుడు. ఇది మర్చిపోయారు చాలామంది. బాధ కలుగునప్పుడు చెప్పండి, అందరు చెప్పండి, ఆయనే ఆశ్రయ దుర్గం. ఇది చాలామంది మర్చిపోయారు. బాధ కలిగినప్పుడు ఆత్మహత్యలు, బాధ కలిగినప్పుడు సెల్ ఫోన్ పగల కొట్టుకోవడాలు, బాధ కలిగినప్పుడు ఏమండి చప్పా పెట్టకుండా 4 రోజులు ఫోన్ ఆఫ్ చేసుకొని, బాధ కలిగినప్పుడు ఆశ్రయదుర్గమైన దేవుణ్ణి విడిచిపెట్టారు చాలామంది. భక్తుడు అంటారు చూడండి, బాధ కలిగినప్పుడు ఆయనే, చెప్పాలి అందరు చెప్పండి, ఆయనే. ఎందుకు ఆశ్రయదుర్గం అన్నాడో తెలుసా? ఆశ్రయదుర్గమైన ఆయన యొద్దకు వస్తే ఇక ఆయన నిన్ను బాధ పెట్టడు కదా. ప్రైజ్ అలా, ఆయన నిన్ను బాధ పెట్టడు కదా. బాధ కలుగుతున్నప్పుడు ఎవరి మీద అలగాలి? భర్త మీద అలగాల? భర్త ఉంచుకున్న ఆమె మీద అలగాల? నాకేం పిల్లలు లేరు, బాధ కలుగుతుంది నాకు, ఎవరి మీద అలగాలి నేను? భర్త మీద అలగాల? లేకపోతే భర్త ఇంకొక ఆమెను చేసుకుంటే ఆమె మీద అలగాల? ఎవరి మీద అలగల? ఆమె తిన్నగా దేవుని సన్నిధాన ఆశ్రయ దుర్గమునకు వెళ్ళింది. ఆమె తన బాధనంతా అక్కడ వ్యక్తపరిచింది.
దేవుడు తన ప్రార్థన ఆలకించాడని విశ్వసించింది. నాట నుంచి దుఃఖముఖిగా ఉండుట మానింది. ఇక మరెన్నటికీ ఆమె బాధపడలేదు. అన్నా గురించి చెప్పాను నేను మీకు. ఈరోజున బాధలు కలిగితే కొంతమంది చూడండి, బాధ కలిగితే సంఘాన్ని విడిచిపెడతారు. ఆడేదో పెద్ద నాకు జీతం ఇచ్చి పోషిస్తున్నట్టు. కొంతమంది బాధ కలిగితే ఇక వెంటనే నాకు ఈ భార్య అవసరం లేదు, నాకు ఈ భర్త అవసరం లేదు, నాకు ఈ పిల్లలు అవసరం లేదు. ఎవరు ఆశ్రయదుర్గం? వాక్యం అంటుంది, భక్తుడు అంటారు, బాధ కలిగినప్పుడు ఆయనే నీ ఆశ్రయదుర్గం. ఎందుకంటే ఆయన నిన్నిక చెప్పండి బాధ పెట్టడు. కొన్నిసార్లు బాధ పెట్టాడు, అదే ఆయనే చెప్తున్నాడు. కొన్నిసార్లు నేను బాధ పెట్టాను వారిని. వారు చేసిన ప్రవర్తనలు బట్టి, వారు నడిచిన మార్గాలను బట్టి కొన్నిసార్లు నేనే వారిని బాధ పెట్టాను. అయితే నేను ఇక నిన్ను బాధ పెట్టను. గుర్తుపెట్టుకోండి, ఈ మాసంలో నా దేవుడు చెప్తున్నారు, ఈ నెలలో నా దేవుడు చెప్తున్నారు, ఇప్పటి వరకు మీరు బాధలు అనుభవించారేమో, దేవుని ద్వారా, స్నేహితుల ద్వారా, భార్య ద్వారా, భర్త ద్వారా, రకరకాల వ్యక్తుల ద్వారా, మన చుట్టూ ఉన్న ఉద్యోగస్తుల ద్వారా, వ్యాపారస్తుల ద్వారా బాధలు అనుభవించారేమో. నా దేవుడు చెప్తున్నారు, ఇక నిన్ను బాధ పెట్టను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నేను నిన్నిక బాధ పెట్టను. కొన్ని మాటలు నేను చెప్తాను, జాగ్రత్తగా నా మాటలు వినాలి. బాధ పెట్టను అన్న దేవుడు బాధ కలిగిన చోట కొన్ని అద్భుతాలు చేశాడు. వాటిని మీతో చెప్తాను. కొంతమంది భక్తుల జీవితాల్లో కొన్ని బాధలు కలిగాయి. బాధలు కలిగిన తర్వాత దేవుడు వారికి కొన్ని అద్భుతాలు చేశారు. అట్టి అద్భుతాలు ఈ నెలలో నా దేవుడు మీకు చేయబోతున్నారు. అందరు చెప్పండి ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. భక్తుడైన యోసేపు గురించి నేను ఒక మాట చదివాను, తనే స్వయంగా చెప్తారు ఆ మాట. అది ఆదికాండం 41వ అధ్యాయం 52వ వాక్యాన్ని చదివితే, ఆదికాండం 41వ అధ్యాయం 52వ వాక్యాన్ని చదివితే, చూడండి, బాధ కలిగిన దేశమందు, ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించాలి, దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. ఎందుకనగా దేవుడు నా సమస్త బాధలన్నిటినీ తొలగించను అనే మాటలు ఉంటాయి. యోసేపును చాలా బాధలు పెట్టారు. జాగ్రత్తగా నా మాటలు వినాలి. సొంత అన్నలు బాధ పెట్టారు, దేవుడు బాధ పెట్టారు, ఒక ఇంటి యజమానుడు బాధ పెట్టాడు, చెరసాల్లో ఉన్న తన తోటి వారు బాధ పెట్టారు, చాలా బాధలు అనుభవించారు. ఆ అభివృద్ధి ఒక్క రోజులో రాలేదు యోసేపుకి. ఆ బాధలన్నీ తీరిపోయిన తరువాత ఒక మాట అంటారు చూడండి, నాకు అది బాగా నచ్చిన మాట, నన్ను ఆ మాట బాగా దర్శించింది. బాధ కలిగిన దేశమందే దేవుడు నన్ను, చెప్పండి అందరు చెప్పండి, అభివృద్ధి చేసెను. బాధ కలుగుతున్న నీ ఇంట్లోనే నా దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. బాధ కలిగించుచున్న నీ వ్యాపారస్తుల మధ్యలోనే నా దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. బాధ కలిగిస్తున్న నీ తోటి ఉద్యోగస్తుల మధ్యలోనే నా దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. బాధ కలిగిస్తున్న నీ విద్యార్థులు, నీ తోటి స్నేహితులు, చదువుకొనుచున్న నీ తోటి పిల్లల మధ్యలోనే నా దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. విశ్వసించండి, నీకెక్కడ బాధ కలుగుతుందని అనుకుంటున్నావో అక్కడే నిన్ను బాధ పెట్టక అభివృద్ధి చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. బాధ పెట్టడు. ఇంకా నేను నిన్నిక
చెప్పండి, ఏమంటున్నాడు? నేను నిన్నక బాధ పెట్టను. ఇప్పటి వరకు బాధలు పెట్టాను, ఇక నిన్ను బాధ పెట్టను. మరి ఏం చేస్తావయ్యా నన్ను బాధ పెట్టకుండా అంటే, బాధ పెట్టకుండా నిన్ను అభివృద్ధి చేయబోతున్నాను. ఇప్పటి వరకు బాధలు అనుభవించావు. నిన్ను నీ భార్య బాధ పెట్టింది, యజమానురాలు బాధ పెట్టింది, నీ అన్నలో బాధ పెట్టారు, నీళ్ళు లేని గుంటలో వేసి నిన్ను బాధ పెట్టారు. నువ్వు ఎవరివైతే నమ్మావో ఆ యజమానుడు కూడా నిన్ను బాధ పెట్టాడు. అందరూ నిన్ను బాధ పెట్టారు. ఇక బాధ పెట్టరు. నేను నిన్ను ఇక బాధ పెట్టను. ఏం చేస్తావు? బాధ పెట్టకుండా నిన్ను అభివృద్ధి కలుగజేయబోతున్నాడు. అందరు చెప్పండి ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. ఉద్యోగంలో బాధలు అనుభవించాడు యోసేపు, వ్యాపారంలో బాధలు అనుభవించాడు, ఏమండి చెరసాల్లో బాధలు అనుభవించాడు. ఎన్ని చోట్ల బాధలు పడి ఒకరోజు అంటాడు, ఇక ఇప్పుడు నా బాధలన్నీ తొలగిపోయాయి, అభివృద్ధి నా జీవితంలో ప్రారంభమైంది. ప్రవక్తతో అదే చెప్తారు, ఇప్పటి వరకు నేను వారిని బాధ పెట్టాను, ఇక బాధ పెట్టను. విశ్వసించండి, ఈ వర్తమానం వినుచున్న దేవుని ప్రియులారా, ఇప్పటి వరకు ఆయన మనల్ని బాధ పెట్టారా? ఇక బాధ పెట్టకుండా ఏం చేస్తాడంటే, బాధ కలుగుతున్న చోటే నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. అందరు చెప్పండి ఆమేన్. అన్ని బాధలన్నీ తొలగిపోయి అభివృద్ధిని మీరు ఈ సంవత్సరంలో చూడబోతున్నారు. ఉద్యోగ విషయంలో ప్రమోషన్లు మీరు చూడబోతున్నారు, వ్యాపారంలో డెవలప్మెంట్ మీరు చూడబోతున్నారు, చదువుల్లో ఒక ఉన్నతమైన అభివృద్ధిని మీరు చూడబోతున్నారు, మీరు చేస్తున్న ప్రతి పనిలో ఒక అభివృద్ధిని మీరు చూడబోతున్నారు. మీరు ఇల్లు కట్టుకుంటున్నారా? ఒక అభివృద్ధిని మీరు చూడబోతున్నారు అంతే. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు, నేను నిన్నిక బాధ పెట్టను. బాధ పెట్టకుండా ఏం చేస్తావు ప్రభువా? అభివృద్ధి చేయబోతున్నాను. యోసేపును ఎలా అభివృద్ధి చేశానో అలాంటి అభివృద్ధి నీ జీవితంలో నా దేవుడు కలిగించునుగాక. అభివృద్ధి అంటే చాలామంది అనుకుంటుంటారు, మాకేంటిలే, మాకు అంతా తెలుసు, మేము అభివృద్ధి చేసుకోగలం, మేము డెవలప్ చేసుకోగలం, మాకు డెవలప్మెంట్ అంతా తెలుసు, ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసు, కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో తెలుసు, ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలుసు అని అందరూ విర్రవీగుతుంటారు. కొంతమంది నాకంతా తెలుసు, నేను అభివృద్ధి చేసుకోగలను. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట జ్ఞాని ఒక మాట అంటారు. ప్రపంచంలో ఉన్న జ్ఞానవంతులందరిలో ఒక జ్ఞాని ఉన్నారు, సొలొమోన్. ఒక జ్ఞాని ఒక మాట అంటాడు, నేను చాలా విషయాల్లో అభివృద్ధి పొందాను, అసలు నేను అభివృద్ధి పొందినంత కూడా ఎవరు అభివృద్ధి పొందలేదు. కానీ ఒక మాట అంటారు చూడండి, రెండవ అధ్యాయం ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఈ మాట అక్కడే ఆపండి, 4వ వాక్యం నుంచి చదవండి. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, ఇండ్లు కట్టించుకున్నాను, ద్రాక్ష తోటలు నాటించుకున్నాను, అభివృద్ధి పొందాలని తను చేయగలిగినంత చేస్తున్నాడు భక్తుడు. ఎలాగైనా నేను డెవలప్ కావాలి, కొన్ని తోటలు వేద్దాం, కొంతమంది పనివారిని పెట్టుకుందాం, ఇక 2 కార్లు కొందాం, 4 బైకులు కొందాం, అభివృద్ధి. తీరా అంటాడు చూడండి, నేను గనుడనై యెరూషలేము నందున్న వారందరికంటే నేను గనుడనై అభివృద్ధి పొంది తిని. ఇది దేవుడిచ్చిన అభివృద్ధి కాదు. అందుకనే భక్తులు అంటారు, ఒక మాట అంటారు చూడండి, 11వ వాక్యం ఒక మాట అంటాడు, నేను చేసిన పనులన్నీ, నేను పడిన ప్రయాసనంతా ఒక్కసారి నిదానించి చూడగా, ఏంటి చెప్పండి, అందరు చెప్పండి ఒకసారి తల్ల పైకి లేపి, అవన్నీ చెప్పాలి, అవన్నీ
పనివారిని పెట్టుకున్నాను, తోటలు నాటాను, అందరికంటే గొప్పగా కనపడాలని అన్నీ చేశాను. చివరికి అవన్నీ నాకు ఎలా కనపడుతున్నాయి? వ్యర్థం. ఎందుకన్నాడు ఈ మాట అంటే, ఒక మనిషిగా తన ప్రయత్నాలు ఎన్ని చేసి అభివృద్ధి పొందాలన్నా దేవుడు అభివృద్ధి చేయకపోతే అవన్నీ వ్యర్థమే. వ్యర్థమే. నీ జ్ఞానం వ్యర్థమే, నీ టాలెంట్ వ్యర్థమే, నీ ఆస్తి వ్యర్థమే, నీకున్నవన్నీ వ్యర్థమే దేవుడు అభివృద్ధి చేయకపోతే. అందుకే దైవజనుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యంలో అంటాడు, వృద్ధి కలుగజేయువాడు దేవుడే. నీ జీవితంలో ఏది వ్యర్థము కానంత అభివృద్ధి ఈ సంవత్సరం నా దేవుడు మీకు కలుగజేయబోతున్నాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, వృద్ధి కలుగజేయువాడు దేవుడే. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. నువ్వు ఎంత టాలెంట్ ఉన్నా, జ్ఞాని లాంటి ఎన్ని పథకాలు, ఎన్ని ఆలోచనలు నీ మైండ్లో ఉన్నా అవన్నీ వ్యర్థమే. దేవుడు నిన్ను అభివృద్ధి చేయాలి. ప్రైజలో ఆ దేవుడే ఈ నెలలో నీతో చెప్తున్నారు, ఇక బాధ పెట్టను, నిన్ను అభివృద్ధి చేయబోతున్నాను. నీ సొంతగా అభివృద్ధి కాదు, దేవుడిచ్చే అభివృద్ధి నా జీవితంలో కావాలని కోరుకున్న వారందరూ మీ చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నీ సొంతగా నువ్వు కోరుకుంటే అది ఏ రోజుకైనా వ్యర్థమే. దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నారు. దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. బాధ కలిగే చోటే ఎక్కడ 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 అభివృద్ధి అంట చూడండి. బాధ కలుగుతున్న ఆ దేశంలోనే, బాధ కలుగుతున్న స్థలంలోనే యోసేపు అంటాడు, ఇక్కడ బాధ కలిగిన ఈ స్థలంలోనే నా దేవుడు నన్ను బహుగా అభివృద్ధి చేశాను. ఎవరు మిమ్మల్ని బాధ పెడుతున్నారో, ఎవరి ద్వారా ఇప్పటి వరకు మీరు బాధలు అనుభవించారో, ప్రమోషన్ రానివ్వకుండా, వ్యాపారం జరగనివ్వకుండా, నీకు సీట్ రానివ్వకుండా, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కానివ్వకుండా ఎవరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారో వారి మధ్యలోనే నా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేయునుగాక. అందరు చెప్పండి ఆమేన్. భక్తుడు ఒక మాట అంటారు, భక్తుడు, నా జీవితంలో అభివృద్ధి కావాలి. మనుషుల నా సొంత శక్తి ద్వారా కాదు, వృద్ధి కలుగజేయువాడు దేవుడే. నేను ఒక మాట చెప్తాను చూడండి, మీరు చదివితే కీర్తనలలో 118వ కీర్తన, పరిశుద్ధ గ్రంథంలో 118వ కీర్తన. ఈ 118వ కీర్తనలో 25వ వాక్యాన్ని ఒకసారి చదవండి. డిమాండ్ కాదు, అది డిమాండ్ చేయట్లా, దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నాడు. దయచేసి నన్ను, చెప్పండి, దయచేసి నన్ను అభివృద్ధి చేయము. భక్తుడు ఎందుకు అంత రిక్వెస్ట్ చేస్తున్నాడు? నాకు అభివృద్ధి కావాలి. నిజముగా చెప్తున్నాను, ఈ సంవత్సరం మీకు ఎంతమందికి అభివృద్ధి కావాలో చేతులు పైకెత్తి చూపించండి. మీకు అభివృద్ధి కావాలి అనుకున్నవారు చేతులు ఎత్తండి. మీకు అభివృద్ధి కావాలా? ఇదిగో భక్తులు అంటారు, దయచేసి నన్ను, ఎందుకంటే నా పరిస్థితి అస్సలు బాగలేదు, నా పరిస్థితి అస్సలు బాగలేదు, దేవా దయచేసి నన్ను అభివృద్ధి చేయి. ఎందుకు అంత రిక్వెస్ట్ చేస్తున్నాడు భక్తుడని నేను చదివాను. ఈ భక్తుడు ఎందుకు అంత రిక్వెస్ట్ చేస్తున్నాడు దేవుణ్ణి? నాకు అభివృద్ధి కావాలయ్యా, దయచేసి నన్ను అభివృద్ధి చేయి, దయచేసి నన్ను అభివృద్ధి చేయి అని ఎందుకు చేస్తున్నాడంటే, ఈ 118వ కీర్తనలో కొన్ని మాటలు చెప్తాను చూడండి. 5వ వాక్యం చూడండి. ఇరుకునందుండి నేను, ఒకటి, విశాల స్థలమందు యెహోవా నాకు, ఇక్కడ కొన్ని మాటలు చదివిస్తాను చూడండి. 10వ వాక్యం చూడండి. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. నెక్స్ట్
నలుదిశలా వారు నన్ను ఆ నెక్స్ట్ కందిరీగల వలె వారు నా మీద ఆ నెక్స్ట్ నేను చెప్తాను. ఇంకోటి చూడండి, 18వ వాక్యం చూడండి. యెహోవా నన్ను కఠినముగా, తను బాధ చూడండి, తను బాధ. ఒకవైపు శత్రువులు నలుదిశలా చుట్టుకొని ఉన్నారు. సరే, చుట్టుకొని ఉన్నారంటే ఒకటే. ఇంకోటి, కందిరీగల వలె వారు ముసిరి ఉన్నారు. ఇరుకులో ఉన్నాను దేవా, అభివృద్ధి లేదు. ఇప్పుడు నాకు అభివృద్ధి కావాలి. బాధ అనుభవిస్తున్నాను నేను. శత్రువులు ఓకే, కందిరీగలాగా శత్రువులు ఉన్నారు, నలుదిశలా వీళ్ళు చుట్టుకొని ఉన్నారు. ఇంకొక మాట అంటాడు, యెహోవాయే నన్ను కఠినముగా, అంటే దేవుడు కూడా తనను బాధ పెట్టాడు. ఒకవైపు శత్రువులు, ఒకవైపు కుటుంబస్తులు, ఒకవైపు ఇరుకు, మరొక వైపు ఇవన్నీ జాలక దేవుడు కూడా తనను బాధ పెడుతున్నాడు. ఇలాంటి సమయంలో దేవుడిని అడుగుతున్నాడు, దయచేసి నన్ను అభివృద్ధి చేయి. ఎందుకంటే నీవే వృద్ధి చేయువాడవు, నీవే అభివృద్ధి చేయువాడవు. యోసేపుకు చేసావు కదా, ఇప్పుడు నా పరిస్థితి ఇదే. దావీదు పరిస్థితి లాగానే మన పరిస్థితులు ఉన్నాయి. నలుదిశలా శత్రువులు చుట్టుకొని ఉన్నారు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. కందిరీగల వలె వారు ముసిరి ఉన్నారు. ఇరుకులో నేను ఉన్నాను. అంతేకాదు, నీవు కూడా నన్ను కఠినముగా శిక్షిస్తున్నావు. ఇలాంటి సమయంలో వారి నోర్లన్నీ మూయించాలంటే బాధ కలుగుతున్న చోటే నేను అభివృద్ధి పొందాలి. ప్రైజ్లో ఇంకొంచెం గట్టిగా చెప్పండి. బాధ కలుగుతున్న చోటే నేను, ఎక్కడ నన్ను నిందిస్తున్నారో వారి మధ్యలోనే నేను అభివృద్ధి పొందాలి. ఎక్కడ నన్ను అవమానపరుస్తున్నారో వారి మధ్యలోనే నేను అభివృద్ధి పొందాలి. ఎక్కడ నా గురించి హేళనగా మాట్లాడుతున్నారో వారి మధ్యలోనే నేను అభివృద్ధి పొందాలి. ఎక్కడ నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అక్కడే నేను అభివృద్ధి పొందాలి. అలాంటి అభివృద్ధి నా దేవుడి నెలలో మీకు అనుగ్రహించబోతున్నారు. ఎంతకాలం? బాధ పెడుతున్న చోటే దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు. యోసేపును బాధ పెట్టారు. ఎవరు బాధ పెట్టారో వాళ్ళే వచ్చి, అయ్యా కొంచెం ఆహారం, కొంచెం ధాన్యమి. ఎవడు గొంతులో వేసాడో వాడే వచ్చి బొచ్చ పట్టుకొని కొంచెం ఇయ్యి అయ్యా ధాన్యమి, పలానా దేశం నుంచి వచ్చా కొంచెం ధాన్యమి. బాధ కలుగుతున్న చోటే నా దేవుడు నిన్ను అభివృద్ధి చేయునుగాక. అందరు చెప్పండి ఆమేన్. ఒకటి, ఇక నేను నిన్ను, అందరు చెప్పండి, నేను నిన్ను బాధ పెట్టను. బాధ పెట్టకుండా ఏం చేస్తా అంటే, బాధ పెట్టకుండా నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. రెండవదిగా, బాధ పెట్టకుండా నిన్ను ఫలభరితంగా చేయబోతున్నాడు. అందరు చెప్పండి ఆమేన్. మొదటిగా, బాధ పెట్టకుండా నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. రెండవదిగా, బాధ పెట్టకుండా నిన్ను సఫలం, నీ కార్యములు నిన్ను ఫలభరితంగా చేయబోతున్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక పాడు చేసెను. కాగా బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి.
ఈ వాగ్దానం ప్రత్యక్షమైనప్పుడు వారి పరిస్థితి ఏమిటి? వారు ఏ స్థితిలో ఉన్నారు? బహుబాధలు అనుభవిస్తున్నారు. గొప్ప కల్లోలం ఆ దేశంలో. ప్రతి ఒక్కరూ బాధలు, కఠిన బాధలు అనుభవిస్తున్నారు. ఈ వాగ్దానం వారి జీవితంలో రాకముందు దేవుడు అంటారు, దేవుడే జనులను సకల విధములైన బాధలతో శ్రమపరిచను గనుక ధైర్యం తెచ్చుకోండి. ఇక ఆయన మిమ్మలను బాధ పెట్టడు. బాధ పెట్టకుండా ఏం చేస్తావంటే మీ కార్యములన్నీ సఫలపరచబోతున్నాడు. ఒక బ్లెస్సింగ్, ఒక ఫలభరితమైన జీవితం ఈ నెలలో మీరు చూడబోతున్నారు. అందరు చెప్పండి ఆమేన్. బాధపడ్డారు, 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 బాధపడ్డారు. ఇక బాధ పెట్టడు. బాధ పెట్టని దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో అన్ని ఫలభరితమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నాను. ఒక ఫలం, ఒక సక్సెస్, ఒక ఫలభరితమైన జీవితం నా దేవుడు మీకు ప్రసాదించునుగాక. అందరు చెప్పండి ఆమేన్. అప్పటి వరకు వారు ఎన్నో బాధలు అనుభవించారు. గొప్ప కల్లోలం, సమాధానం లేదు ఎవరిలో. ఎందుకంటే ఎవరిలో చూసినా బాధలో 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 బాధలు ఎక్కువైపోయాయి. దేవుడే బాధ పెడుతున్నాడు. ఇక బాధ పెట్టడు, ఇక బాధ పెట్టడు. బాధ పెట్టకుండా ఏం చేస్తాడంటే మీ కార్యములన్నీ సఫలపరుస్తాడు. ఒక ఫలభరితమైన ఫలం నీ జీవితంలో పొందుకోబోతున్నావు. బాధ పెట్టకుండా నిన్ను అభివృద్ధి చేస్తాడని చెప్పాను. రెండవదిగా, బాధ పెట్టకుండా నిన్ను ఫలించేటట్లు చేస్తాడు. నీ సక్సెస్ రేట్ ఎంత? 10కి 2. నా సక్సెస్ రేట్ ఎంత అంటే 10కి 2. కొంతమంది సక్సెస్ రేటు ఎన్ని సంవత్సరాలు. నేను ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఏంటమ్మా ఇంకా ఇక్కడ పిల్లర్లే ఉన్నాయి. నేను వచ్చే 7-8 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి అక్కడ పిల్లర్లే చూస్తున్నాను. 4 సంవత్సరాల నుంచి దాని మీద ఇటుక కూడా పెట్టట్లేదు. ఏమైందంటే సక్సెస్ రేటు పడిపోయింది. పని ప్రారంభించారు కానీ ఆ కార్యం, చెప్పండి, ఆ కార్యం సఫలపరచబడలా. కొట్టు పెట్టుకుంటానని ఒక కొట్టు తెచ్చి పెట్టుకున్నావు, దాన్ని ఓపెన్ కూడా చేయాల. ఏమో సక్సెస్ రేట్ 0. కొంతమంది పిల్లలు కూడా చదువుతూనే ఉంటారా. రే ఎన్ని మార్కులు వచ్చాయిరా 100కి నీకంటే? అన్నయ్య 18. ఎన్నట? ఇటు సక్సెస్ రేట్ అంతా. మనం మాత్రం ఇల్లు మొదలు పెట్టుకుంటామా, గొంతులు దవ్వుతాం. దాంట్లో పిల్లర్లు వేయాల్సిన బదులు కుక్కలు పడుకొని ఉంటాయి ఆ గుంతల్లో. ఏంటంటే డబ్బులు లేవు, సక్సెస్ రేట్ లేదు, కార్యాలన్నీ విఫలమవుతున్నాయి. కార్యాలన్నీ విఫలం. బాధ పెట్టక, నేను నిన్నిక, చెప్పండి అందరు చెప్పండి, నేను నిన్నిక బాధ పెట్టను. బాధ పెట్టక ఫలించేటట్లు దేవుడు చేయబోతున్నాడు. ప్రైజ్ అలో. ఇంకొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఫెయిల్, నిరాశ, బాధలు. మన జీవితంలో ఎన్ని చూసినా బాధలు. భక్తుడైన యోబు జీవితాన్ని గమనించండి మీరు. బాధలు. ఒకరోజు ఏం చేశాడంటే, పాపం అయ్యగారు బాధలు ఎక్కువైపోయాయి, నేను బయట తిరగలేకపోతున్నానని పోయి మంచం మీద పడుకున్నాడట. కొంచెం రిలాక్స్ అవుదాం, బాధలు ఎక్కువైపోయాయని మంచం మీద పడుకుంటే, ఏమండి మంచం మీద పడుకున్న అప్పటి నుంచి ఎవరో గొంతుకాయ పట్టుకొని పిసికినట్టుంది. ఎవరో గొంతు పట్టుకొని నొక్కి ఊపిరాడలేకుండా చేసినట్లు ఉలిక్కిపడి లేచాడు. ఇదేంట్రా, బాధలు ఎక్కువ అయిపోయాయి, కొంచెం బాధల్లో నెమ్మదిగా ఉందామని మంచంను ఆశ్రయిస్తే ఇది కూడా నన్ను బాధ పెడుతుంది.
ఆయన అంటాడు చూడండి ఆ మాట, యోబు గ్రంథం 7వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 7వ అధ్యాయం, యోబు గ్రంథం 7వ అధ్యాయం 13వ వాక్యం. నా పరుపు నా బాధకు ఉపశాంతినిచ్చునని నేను అనుకొనగా, దేనివల్ల? పడుకున్న వెంటనే ఎవరో ఒకరు కత్తి తీసుకొని పొడుస్తున్నట్టు, బాధలో కొంచెం ఉపశాంతి, కొంచెం మనశ్శాంతి దొరుకుతుందేమో అలా పడుకుందాం, కొంచెం రిలాక్స్ అవుదామని పడుకుంటుంటే వెంటనే వస్తారు, ఎక్కడి నుంచి వస్తాయో కొన్ని శక్తులు. బాధ పెట్టడమే పని. దేవుని ప్రియులారా, బాధ పెట్టడమే కొంతమంది పని, బాధ పెట్టడమే. నా దేవుడు బాధ పెట్టే దేవుడు కాదు. తన జీవితాన్ని గమనించండి. 16వ వాక్యం నుంచి అసలు ఎంత బాధలు పడుతున్నాడో తెలుసా? నేను ఉరి తీయబడవలేనని కోరుచున్నాను. 15వ వాక్యం, నా ఎముకలు చూచుట కన్నా మరణం పొందుట నాకు ఇష్టము, అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రతుకుట నాకు ఇష్టం లేదు. ఎంత బాధ అనుభవిస్తే ఈ మాటలు వస్తాయి? ఎంత బాధలు పడుతుంటే ఈ మాటలు వస్తాయి? ఇదే యోబు ముగింపు జీవితాన్ని మీరు గమనించారా? బైబిల్లో నేను చదువుతుంటే యోబును దేవుడు 2 ఆశీర్వదించెను. బాధలు ఏమయ్యాయి? మంచం కూడా బాధనివ్వలేదు, మంచం కూడా శాంతినివ్వలేదు. అసలు నేను బ్రతుకుంటే కష్టం, నా ఊపిరిని తీసుకుంటే బాగుంటుంది అని వేదన చెందావు కదా. దేవుడు నిన్ను ఇక బాధ పెట్టడు. యోబు లాంటి జీవితం ఒకవేళ మీరు ఎవరన్నా అనుభవిస్తున్నారా? చేసిన దాంట్లో ఫలము లేదు, నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, ఉద్యోగం రావడం లేదు, వ్యాపారం జరగడం లేదు, ఒక ఫలభరితమైన జీవితం నాలో లేదు, చదువుతున్నాను కానీ నేను ఎందుకు చదువుతున్నానో నాకే తెలియడం లేదు, ఒక ఫలభరితమైన జీవితం నా జీవితంలో లేదు, ఇక నేను చనిపోవడమే బెటర్ అతను అనుకుంటున్నాడు. చనిపోవడమే నేను ఉత్తమం, మరణం పొందుట నాకు ఇష్టం అంటారు చూడండి అక్కడ. మరణం పొందుట నాకు ఉరిదీయబడవలని నేను కోరుచున్నాను. ఇన్ని మాటలు మాట్లాడిన యోబు 42వ అధ్యాయం చివరి మాటలు మీరు గమనిస్తే, యోబును మొదట ఆశీర్వదించిన దాని కంటే 2 అధికముగా దేవుడు ఆశీర్వదించాడు. రోజులు ఒకేలాగా ఉండవు. దేవుని ప్రియులారా, బాధలు ఎక్కువయ్యాయని ఉరి పరిష్కారము కాదు, బాధలు ఎక్కువయ్యాయని మరణము పరిష్కారము కాదు. నిన్ను నీవు చంపుకునే హక్కు లేదు, లేదు, లేదు. ఆత్మహత్య చేసుకున్నవాడు దేవుని రాజ్యానికి వెళ్ళలేడు. ఉరి పరిష్కారం కాదు, మరణం పరిష్కారం కాదు. ఆగండి, తొందరపడకండి రా బాబు. ఇక దేవుడు బాధ పెట్టడు. ఇప్పటి వరకు బాధ పెట్టారు, బాధలు పడ్డారు. ఇక దేవుడు బాధ పెట్టడు. అధికమైన ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు. నిన్ను ఫలించేటట్లు చేయబోతున్నాడు. నీ కార్యములన్నీ ఫలభరితముగా మార్చబడబోతున్నాయి. ఈ 2022 సంవత్సరం నా దేవుడు నీకు ఒక ఫలభరితమైన జీవితాన్ని ఇచ్చునుగాక. ఇది ఫలించడం లేదు, ఈడు ఫలించడం లేదు, ఎంతకాలం నుంచి ఈడు ఫలించడం లేదు. చూసి విరుక్తి వచ్చింది. దాన్ని తీసి దాన్ని లేపేసి అవతల పడేరా. దానివల్ల భూమి వేస్ట్ అయిపోతుంది, దానివల్ల భూమి వ్యర్థమైపోతుంది. తీసే. ఇప్పటి వరకు నేను ఆ చెట్టు ఏమో బహు బాధపడుతుంది, నేను ఫలించలేకపోతున్నాను. ఒక మాట అక్కడ వినపడుతుంది చూడండి. లూకాసు వర్తమానం 13వ అధ్యాయం, 8వ వాక్యాన్ని చదివితే,
అక్కడ ఒక మాట, అది ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం ఉండేవి. ఎందుకు ఉంచాడో తెలుసా? ఈ సంవత్సరం దాన్ని ఫలింప చేయాలని. అందరు చెప్పండి ఆమేన్. పీకేసేయచ్చు యజమానుడు, తీసి అవతల పడేయవచ్చు. ఎందుకు ఉంచారు? యోబుని అలానే చంపొచ్చు కదా, అన్ని బాధలు అనుభవించే బదులు చావచ్చు కదా. అంత తొందరగా చావనిస్తాడా? తోటమాలి అంటాడు, అయ్యో ఈ ఒక్క సంవత్సరం ఉండనిమ్ము, ఈ ఒక్క సంవత్సరం ఉండనిమ్ము. ఎందుకు ఆ ఒక్క సంవత్సరం ఉంచాడంటే ఎలాగైనా ఆ చెట్టును ఫలింప చేయాలని. ప్రైజలో వాక్యాన్ని వినుచున్న దేవుని ప్రియులారా, ఈ సంవత్సరం నా దేవుడు నిన్ను ఫలింప చేయడానికే నీ బాధలన్నిటిని తొలగించి ఇక నిన్ను బాధ పెట్టకుండా నిన్ను ఫలింప చేయడానికే ఈ 2022 సంవత్సరం నిన్ను సజీవునిగా నిలవబెట్టాడు. ఆమేన్ అని చెప్పండి అందరూ. ఇంకొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్ అని. నీ బాధలకు అసలు లేదు, రిలాక్స్ లేదు, శాంతి లేదు. తన బాధలకు అసలు లేదట రిలాక్స్. మంచం మీదకి వెళితే అక్కడ ఒక దర్శనం, భయంకరమైన దర్శనం, అక్కడ ఒక కళ, భయపెట్టేది. దేవుడు అంటారు, ఉన్నారు, ఇంకా బాధ పెట్టను, ఫలించబోతున్నావు. తీసేయచ్చు కదా, తోటమాలి తీసేయచ్చు కదా, దానివల్ల భూమి పాడైపోతుంది, తీసేయచ్చు కదా. ఇక తీసేయను. ఎందుకంటే ఎలాగైనా ఆ చెట్టులో నేను ఫలము చూడాలి, ఎలాగైనా మీలో నా దేవుడి ఫలాన్ని చూడబోతున్నాడు. మిమ్మల్ని ఫలించేటట్లు చేయునుగాక. అందరు చెప్పండి ఆమేన్. అధికమైన ఫలం మీ పిల్లల జీవితాల్లో మీరు పొందుదురుగాక, మీ జీవితాల్లో మీరు పొందుదురుగాక, మీ జీవితాల్లో మీరు అనుభవించుదురుగాక. బాధ పెట్టక అభివృద్ధి, బాధ పెట్టక ఫలం, బాధ పెట్టక బ్రతికించబోతున్నాడు. చివరిగా బాధ పెట్టక బ్రతికించబోతున్నాడు. ఏంటి చెప్పండి అందరూ? బాధ పెట్టక బ్రతికించబోతున్నాడు. దానికి మరొక మాట, లేవనెత్తబోతున్నాడు. బాధ పెట్టక. చదువుతారా? 71వ కీర్తన 20వ చరణం పరిశుద్ధ గ్రంథంలో 71వ కీర్తన 20వ చరణాన్ని చదివితే, అనేకమైన కఠిన బాధలు మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మును బ్రతికించదవు, మరలా మమ్మును లేవనెత్తదవు. చాలా బాధలు కలుగు చేశాడు వారికి, చాలా బాధలు కలుగు చేశాడండి దేవుడు వారికి. బాధలు ఎన్ని వారి మీదకి వచ్చినా వారు చావట్ల. అక్కడ మ్యాజిక్ అదే చూడండి. ఎన్ని బాధలు వారి మీదకి వచ్చినా సంతోషంగా సౌఖ్యంగా ఉన్నోడు చస్తున్నాడు, కానీ ఈడు చావట్లా. తలపైకి లేపండి. కొన్నిసార్లు మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని బాధలు నాలో ఉన్నాయి. కొంతమందిలో చూడండి, అసలు ఒక రోగం ఉండదు. వాడు టెస్ట్ చేయించుకుంటే డాక్టరే స్టన్ అవుతాడు. అన్నీ ఉంటాయి జబ్బులు. అయినా అసలు చూడండి, ఎంత నిటారుగా, ఎంత హుషారుగా మనిషి, ఎంత దిట్టగా ఉంటాడో వాళ్ళకే అర్థం కాదు. నువ్వు అసలు ఎట్ట బతుకుతున్నావు? సైన్స్ ప్రకారం అయితే నువ్వు ఎప్పుడో చావాలి. సైన్స్ ప్రకారం అయితే ఎప్పుడో నీకు స్ట్రోక్ రావాలి. మేము చదివిన మెడిసిన్ ప్రకారం అయితే నీకున్న షుగర్కి, నీకున్న బీపీకి, నీకున్నటువంటి ఆ బలహీనతకి ఎప్పుడో పాటలు పాడాల్సిందే. ఏ పాటలో? కృతజ్ఞతా కీర్తనలు కాదు. ఏ పాటలో? బాగా గుర్తొస్తున్నట్టుంది కొంతమందికి. ఎప్పుడో.
కానీ నువ్వు ఎలా బ్రతుకుతున్నావురా బాబు? ఇన్ని జాలక మరలా నీకు బాధలు ఎక్కువ, కఠిన బాధలు. వాళ్ళు అంటారు చూడండి, కఠిన బాధలు మాకు కలిగిన మేమంట. వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? వాళ్ళు ఎలా ఉన్నారు? మమ్మును నీవు బ్రతికించదవు, మమ్ములను నీవు లేవనెత్తెదవు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు బాధలు పొందారు. ఇక బాధ పెట్టక మిమ్మలను బ్రతికించబోతున్నాడు. బాధ పెట్టక మిమ్మలను లేవనెత్తబోతున్నాడు. బాధలు ఎక్కువైపోతే ఏమనుకుంటున్నారు మీరు? మీకేం అర్థం కావట్లేదు. కానీ మనం కొంచెం సౌఖ్యంగా నెమ్మదిగా బ్రతుకుతున్నాం. కానీ బాధలు ఎక్కువైపోతే కొంతమంది ఉంటారు, షార్ట్ టెంపర్ గాళ్ళు ఉంటారు. అసలు షార్ట్ టెంపర్ గాళ్ళు ఉంటారు కొంతమంది. అసలు ఆలోచన వివేచన కూడా ఉండదు. బాధలు ఎక్కువ అయ్యాయనుకో ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వెపన్స్ అయిపోతాయి. గంట కూడా ఒక వెపన్ అయిపోద్ది. కూరలో దిప్పే గంట కూడా. బైబిల్లో నేను చదువుతుంటే బాధల చేత తమ్మును తామే పొడుచుకొనిరి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో బాధల చేత తమ్మును తాము పొడుచుకొనిరి, వారికి వారే. బాధల చేత చదవండి ఆ మాటను. 6వ అధ్యాయం 10వ వాక్యం, తిమోతికి రాసిన మొదటి పత్రిక. మూలం తొలగిపోయి బాధల చేత చెప్పండి, అందరు చెప్పండి, తమ్మును తాము ఏమయ్యారు? పొడుచుకున్నారు. మరి మనకి ఎన్ని బాధలు కలుగుతున్నాయండి? ఒకటి మాత్రం చెప్పగలను ఒక దైవ సేవకునిగా, మనకెన్ని బాధలు కలిగినా దేవుడే మనలను బ్రతికించుచున్నాడు, దేవుడే మనలను లేవనెత్తుతున్నాడు. ఇక ఆయన బాధ పెట్టడు. వాగ్దానం ఏంటి? నేను నిన్నిక బాధ పెట్టను. బాధ పెట్టకుండా ఏం చేస్తావంటే నిన్ను బ్రతికిస్తాను రా బాబు, నిన్ను లేవనెత్తుతాను. ఏ స్థితిలో పడిపోయావో, గడిచిన సంవత్సరం ఎక్కడ నీవు పడిపోయావో, ఎక్కడ నీవు కృంగిపోయావో నిన్ను లేవనెత్తుతాను. ప్రైజ్ అలా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇంకొంతమంది నేను అడగలేదుగా మీ సమస్యలు ఏంటి అన్నారు మీరే వచ్చి. మేము అడగలేదుగా. సరే నాకు పిల్లలు లేరు అని చెప్పాను. గర్భం తెరవబడి కుమారుడు పుడతాడు పో అని చెప్పారు. నేను అడగలేదుగా. మీరే వచ్చారు మా ఇంటికి, మీరే అడిగారు, అమ్మ మీ సమస్య ఏంటని. నా సమస్య చెప్పాను, నా గర్భం తెరవబడలేదు, పిల్లలు లేరని. మరుసటి సంవత్సరానికి నీకు పిల్లాడు పుడతాడుగా అని చెప్పారు. మరి పుట్టాడు, పుట్టిన మళ్ళీ వీడెందుకు కొంతకాలానికి చచ్చాడు? అది ఆమె బాధ. గనురాలు ఉంటుంది రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో. ఆమె బాధ అంతా ఏంటంటే నేను అడగలేదు, నాకు పిల్లాడు కావాలని నేను చెప్పలేదు, నేను అడగలేదు. నీ అంతటా మీరే వచ్చారు, మీ అంతటా మీరే ప్రార్థన చేశారు, ఇప్పుడు మీరే కుమారుడిని ఇచ్చారు దేవుని ద్వారా. మరి ఇప్పుడు ఎందుకు వీడు చనిపోయాడు? ఏంటి? మమ్మల్ని బాధ పెట్టడానికా? సేవకులుగా మీరున్నది మమ్మల్ని కృంగదీయడానికా? 4వ అధ్యాయం 27, 28 వాక్యాలు చదవండి. అక్కడ వచ్చి రాగా బహు బాధతో ఉన్నది ఆమె. నాకు తెలియపరుస్తున్నాడు ఆమె బాధతో ఉందని. ఇచ్చను ఆమె, నేను మిమ్మల్ని అడిగానా? ఆమె మాట చూడండి, ఆమె ఎంత బాధతో ఒక దైవ సేవకుని దగ్గరకు వచ్చి చెప్తుంది, నేను మిమ్మల్ని అడిగితినా? నేను అప్పుడే చెప్పాను, నువ్వు చెబుతుంది మాయ మాటలో నన్ను భ్రమ పెట్టొద్దని, నువ్వు పిల్లోడు పుడతాడని చెప్పినప్పుడే చెప్పాను.
ఏం జరిగిందమ్మా, మరి ఇప్పుడు ఎందుకు వీడు చచ్చాడు, ఆమె బాధ అది. కొంతమందికి టెన్షను, ఏమైపోతారో కూడా తెలీదు. కొంతమందికి టెన్షను, ఎందుకు నా జీవితంలో ఇది నేను అడగలేదు, నేను చేయలేదు, మరి ఈ పిల్లోడు ఎందుకు చనిపోయాడు. ఎలా జావనిస్తాడు దేవుడు, ఎలా జావనిస్తాడు? అక్కడ ఒక అద్భుతాన్ని చేశాడు. తన కుమారుని మరలా బ్రతికించాడు. ఆమెను బాధ పెట్టడం దేవునికి ఇష్టం లేదు. ఆ చరిత్ర మీరు తర్వాత చదువుకోండి. ఆమెను బాధ పెట్టడం దేవునికి ఇష్టం లేదు. దేవుని ప్రియులారా, ఈ సంవత్సరం నా దేవుడు చెప్తున్నారు, ఇప్పటి వరకు ఎన్నో బాధలు పడ్డారు. నా దేవుడు మీతో చెప్తున్నాడు, బ్రతికించబోతున్నాడు మిమ్మల్ని ఆయన. ఇక బాధ పెట్టడు. ఒక జీవముతో కూడిన నిరీక్షణ మీ అందరికీ దేవుడు కలుగజేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి హల్లెలూయా. పేతురుకు తెలుసు, పేతురు గురించి దేవునికి తెలుసు, వాడు ఖచ్చితంగా మునిగిపోతాడని తెలుసు. వాడు మునిగిపోతాడని తెలుసు పేతురికి. పేతురు కాదు, యేసు ప్రభువుకి తెలుసు వీడు ఖచ్చితంగా మునుగుతాడని. తెలియాలి వాడికి, బాధ తెలియాలి. రా ప్రభా, నేను కూడా నీళ్ళ మీద వస్తాను రా. మునిగితే కదా నీకు తెలిసేది. పెద్దోళ్ళు అంటుంటారు కదా, దిగితే కదా తెలిసేది లోతు ఎంతో. పైనుండి చెప్పేవానికి ఏం తెలుస్తుంది? అరే ఆ చివరికి వెళ్ళు, కొంచెం మధ్యలో అక్కడికి వెళ్ళిరా, అక్కడ కింద దిగినోడు అంటాడు, అరే నేను నాకు కదా తెలిసేది నొప్పి. రా పేతురు, రా పేతురు, వచ్చేయి. మరి పేతురుని బాధ పెట్టాలని దేవునికి తెలుసు. ఈయన బాధ పెడదాం ఒక్కసారి రా. అట్లా నీళ్ళ మీద 2 అడుగులు వేసాడా, ఇక మునిగిపోతున్నాడు. ఇక అక్కడ టెన్షన్ స్టార్ట్ అయింది. ప్రభా అయ్యో అయిపోయింది. ఎక్కడికి అయిపోతుంది? చెయ్యి పట్టుకొని లేవనెత్తేవాడిని పక్కనే ఉంటాడు. మునగనేవాడు. నిన్ను కంగారు పడకండి. నేను ఒక మాట చదివాను, నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, ఆ మాట చదివితే ఎంత సంతోషం అనిపించిందో తెలుసా. నేను ఆ మాట చదివినప్పుడు విలాప వాక్యంలో ఉంటుంది చూడండి, 3వ అధ్యాయం 32వ వాక్యం. 3వ అధ్యాయం 32వ వాక్యం, విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 32వ వాక్యాన్ని చదవండి. ఆయన బాధ పెట్టి నన్ను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. అందరు చెప్పండి ఆమేన్. బాధ పెట్టినా దేవుడు ఏం చేస్తాడు? జాలి పడతాడు మన మీద. మునిగిపోతాడని దేవునికి తెలుసు. రారా అన్నాడు. బాధ పెట్టినా చెయ్యి పట్టుకొని లేవనెత్తేవాడిని ప్రక్కనే ఉంటాడు. ఈ సంవత్సరం అలా ఉండబోతున్నాడు మీకు. ఇక బాధ పెట్టాడు ఆయన. మునిగిపో, ఏం టెన్షన్ పడకండి, ఏం కంగారు పడకండి. లేవనెత్తేవాడిని ప్రక్కనే ఉంటాడు, బ్రతికించేవాడిని ప్రక్కనే ఉంటాడు, ఫలింపజేసేవాడిని ప్రక్కనే ఉంటాడు, అభివృద్ధి చేసేవాడిని ప్రక్కనే ఉంటాడు. ఆయన ఈ నెలలో మీతో చెప్తున్నాడు, నేను నిన్నిక, అందరు చెప్పండి, నేను నిన్నిక బాధ పెట్టను. బాధ పెట్టకుండా ఏం చేస్తామంటే అభివృద్ధి చేయబోతున్నా. మీ సొంతగా చేసుకునేది కాదురా, అది ఎప్పటికైనా వ్యర్థమే. నేను అభివృద్ధి చేయబోతున్నాను మిమ్మల్ని. బాధ పెట్టకుండా ఏం చేస్తావు? మనలను ఫలింపజేయబోతున్నాడు. యోబుని ఎలా ఆశీర్వదించాడు. బాధ పెట్టకుండా ఏం చేయబోతున్నా అంటే మనలను బ్రతికించి లేవనెత్తబోతున్నాడు. ఈ మాటలు మీ ఒక్కొక్కరి జీవితంలో ఈ నెలలో నా దేవుడు జరిగించునుగాక. ప్రభు ఈ మాటలు మీ హృదయములలో భద్రపరచునుగాక.